స్పినోసారస్ మిరాబిలస్ అనే కొత్త మాంసాహార డైనోసారు ఏ ఎడారిలో కనుగొనబడింది? సహారా ఎడారి, ఆఫ్రికా. సహారా ఎడారిలో స్పినోసారస్ మిరాబిలస్ అనే కొత్త మాంసం తినే డైనోసారు కనుగొనబడింది. దీని శిలాజాలు మధ్య సహారాలోని నైజర్లోని జంగ్యూ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. ఇది దాదాపు 95 మిలియన్ సంవత్సరాల క్రితం నదులతో కూడిన అటవీ లోతట్టు ప్రాంతంలో నివసించింది. ఇది స్పినోసారస్ యొక్క రెండవ జాతి. భారత ప్రభుత్వం 2012-13 నుంచి భారతదేశ వాణిజ్య సూచికల మూల సంవత్సరాన్ని అనగా బేస్ ఇయర్ని ఏ సంవత్సరానికి సవరించింది? 2022-23కి. వాణిజ్య డేటా యొక్క ఔచిత్యాన్ని మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ఫిబ్రవరి 20, 2026 నుంచి అమల్లోకి వచ్చే విధంగా భారతదేశ వాణిజ్య సూచికల మూల సంవత్సరాన్ని 2012-13 నుంచి 2022-23 వరకు సవరించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ చేసిన నవీకరణ 2012-13 నుంచి ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు, ఎగుమతి వైవిధ్యీకరణ మరియు కొత్త వాణిజ్య భాగస్వామ్యాలను ప్రతిబింబిస్తుంది. భారతీయ న్యాయ వ్యవస్థలో గుర్తించబడిన పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రధానంగా దేని యొక్క రక్షణ మరియు సంరక్షణ కోసం ఉపయోగించబడుతున్నది? ప్రజల ఉపయోగం కోసం, సహజ వనరులు మరియు పర్యావరణ వ్యవస్థల కోసం. పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం అనగా ప్రభుత్వం ప్రజా ప్రయోజనం కోసం కీలకమైన సహజ వనరుల సంరక్షకుడు. ముఖ్యమైన వనరులు ప్రజలకు చెందినవి కాబట్టి అవి ప్రైవేటు ఆస్తిగా మారలేవని ఇది చెబుతోంది. ఇది జలాలు, సరస్సులు, నదులు, చిత్తడి నేలలు మరియు పర్యావరణ వ్యవస్థలను కవర్ చేస్తుంది. వనరులను విక్రయించకూడదు, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలి మరియు సరిగ్గా నిర్వహించాలి. ఇది భారత సుప్రీంకోర్టు దీనిని భారత చట్టంలో భాగంగా గుర్తించింది. ప్రాజెక్ట్ వాల్ట్ను ఏ దేశం ఆవిష్కరించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్వతంత్రంగా నిర్వహించబడే మరియు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి అయిన ప్రాజెక్ట్ వాల్ట్ను ఆవిష్కరించింది. ఈ ఇనిషియేటివ్ యుఎస్ఏలో సరఫరా గొలుసు భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన ఖనిజాల వ్యూహాత్మక దేశీయ నిల్వను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అవసరమైన ఖనిజాల కోసం విదేశీ నియంత్రిత సరఫరా గొలుసులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రాజెక్ట్ వాల్ట్ మొత్తం ప్రభుత్వ విధానాన్ని సూచిస్తుంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రారంభించబడిన వాయిస్ ఎరా ప్రధానంగా దేనికోసం రూపొందించబడింది? ఓపెన్ సోర్స్ వాయిస్ ఏఐ స్టాక్. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క డిజిటల్ ఇండియా కార్పొరేషన్ డిఐసి కింద పనిచేస్తున్న డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ డిఐబిడి ఓపెన్ సోర్స్ ఎండ్ టు ఎండ్ వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్ అయిన వాయిస్ ఎరా ప్రారంభించడంతో భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన జిబ్రాల్టర్ జలసంధి ఏ రెండు ఖండాలను వేరు చేస్తుంది? యూరప్ మరియు ఆఫ్రికా. జిబ్రాల్టర్ జలసంధి యూరోప్ను ఆఫ్రికా నుంచి వేరు చేస్తుంది మరియు అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలుపుతుంది. ఇది ఐబీరియన్ ద్వీపకల్పం యొక్క దక్షిణ కొన వద్ద స్పెయిన్ మరియు ఉత్తరాన బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ ఆఫ్ జిబ్రాల్టర్ మరియు దక్షిణాన మొరాకో ప్లస్ సియూటా మధ్య ఉంది. టెక్టానిక్ ప్లేట్ కదలిక ద్వారా ఏర్పడిన ఇది ఒక ముఖ్యమైన మరియు రద్దీగా ఉండే ప్రపంచ జలమార్గం. CJ-1000 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన రోడ్ మొబైల్ క్షిపణి? చైనా.
చైనా ఇటీవల బీజింగ్లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా సిజే-1000 అనే ల్యాండ్ బేస్డ్ స్క్రామ్జెట్ పవర్డ్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రదర్శించింది. దీనిని చైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషనల్ ల్యాండ్ బేస్డ్ స్క్రామ్జెట్ పవర్డ్ హైపర్సోనిక్ క్షిపణిగా పరిగణించబడుతుంది. ఇది కనీసం 2500 కిలోమీటర్ల అంచనా పరిధిని కలిగి ఉంది. అదేవిధంగా చైనా యొక్క DF-17 మరియు రష్యా యొక్క అవన్గార్డ్ వంటి హైపర్సోనిక్ గైడ్ వాహనాల కంటే మరింత అధునాతనమైనది. అంతర్జాతీయ శివరాత్రి ఉత్సవం 2026 ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లోని ఏ జిల్లాల్లో జరుపుకుంటారు? మండి. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో 7 రోజుల అంతర్జాతీయ శివరాత్రి ఉత్సవం ప్రారంభమై ఫిబ్రవరి 21, 2026 వరకు కొనసాగింది. ఫిబ్రవరి 20న జరిగిన అంతర్జాతీయ సాంస్కృతిక కవాతులో ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నైజీరియా, టాంజానియా, తజికిస్తాన్ మరియు శ్రీలంక బృందాలు పాల్గొన్నాయి. ఈ ఉత్సవంలో మండి దేవ్ సంస్కృతి, జానపద సాంప్రదాయాలు మరియు ప్రపంచ సాంస్కృతిక మార్పిడి ప్రదర్శించబడ్డాయి. భారతదేశ్ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సమగ్ర విద్యా నమూనాగా సీఎం శ్రీ స్కూల్స్ను ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. ఢిల్లీ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత సమగ్ర విద్యా నమూనాగా సీఎం శ్రీ స్కూల్స్ను ప్రారంభించింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సరోజినీ నగర్లో మొదటి పాఠశాలను ప్రారంభించారు. దిబాంగ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న దిబాంగ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన దిబాంగ్ నదిపై ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. 2880 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఇది భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ సౌకర్యంగా మారింది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ NHPC అమలు చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తితో పాటు వరద నియంత్రణను కీలక లక్ష్యంగా చేసుకుని ఇది ఎనర్జీ నిల్వ ప్రాజెక్టుగా భావించబడింది. ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ గ్లోబల్ హెల్త్ IFCAIH ఏ సంస్థలో ప్రారంభించబడింది? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మరియు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గ్లోబల్ హెల్త్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఇండో ఫ్రెంచ్ క్యాంపస్ను ప్రారంభించారు. ఈ క్యాంపస్సు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో స్థాపించబడింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆరోగ్య సంరక్షణలో భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుంది. బయో ఏఐ ములాంకూర్ హబ్బులను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బయోటెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఏకీకరణను బలోపేతం చేయడానికి బయో ఏఐ ములాంకూర్ హబ్బులను ఏర్పాటు చేస్తున్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంచనాలను ఒకే వ్యవస్థలోని ప్రయోగశాలల్లో పరీక్షించి ధృవీకరించే ఇంటిగ్రేటెడ్ క్లోజ్డ్ లూప్ పరిశోధన వేదికలను సృష్టించడం దీని యొక్క లక్ష్యం. బయోటెక్నాలజీ ద్వారా స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది మరియు వింధ్య కొండల్లో విస్తరించి ఉంది. ఈ రిజర్వ్ దాని చారిత్రాత్మక మరియు పురావస్తు ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. పాలి శాసనాలు మరియు జంతువులను చిత్రీకరించే చెక్కడాలతో గుహలను కలిగి ఉంది. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమును ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ,
ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ భారతదేశంలో బలమైన అద్భుత సెమీకండక్టర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రధాన ఇనిషియేటివ్. దీనిని సెమీకాన్ ఇండియా ప్రోగ్రాం కింద ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది. 17వ గిరిజన యువజన మార్పిడి కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్? యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. 17వ గిరిజన యువజన మార్పిడి కార్యక్రమం తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగింది. ఇది హోంమంత్రిత్వ శాఖ సమన్వయంతో యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరం జాతీయ సమైక్యత మరియు సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహిస్తుంది.